నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ పరారయ్యారా? అసలు ఏం జరిగింది? గన్మెన్స్ కూడా చిక్కకుండా వాళ్ళు గన్మెన్స్ కూడా తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడులో వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎలాంటివి చేశారో అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. మనం ఎన్నికల టైంలో కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ పరారీలో ఉన్నారా? ఎందుకంటే అక్కడ ఉన్న అంటే వాళ్ళకి ఇచ్చిన గన్మెన్స్కి సైతం వాళ్ళ కళ్ళు కప్పి మరి పరారీలో ఉన్నారట్టు తెలుస్తుంది. వాళ్ళని అడిగితే మాకే తెలీదు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తున్న పరిస్థితి. ఇంతకు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో, వీళ్ళు పరారీ వెనకాల ఇంకేమన్నా అంశాలు ఏమైనా దాగి ఉన్నాయా? వాళ్ళకి షాకుల మీద షాకులు. వైసీపీ వాళ్ళు ఏంటంటే ఆ రోజు గత కొన్ని రోజుల నుంచి వాళ్ళకి గ్రాఫ్ తెలుస్తూ ఉంది, ఓడిపోతామని తెలుస్తుంది. కానీ ఏదో ఒక అదృశ్య శక్తి మన గెలిపించకపోతుందా అని చెప్పి పోటీ చేశారు. పోటీ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి వైసీపీ పార్టీ మొత్తానికి ఈ ప్రాబ్లము. ఒకటి, ఎవరైతే వీళ్ళకి సహాయం చేస్తారు అనుకున్న డీజీపీని మార్చడము, ఇది ఒక రకంగా ఆత్మస్థైర్యం మీద కొట్టిన దెబ్బ. అలాగే అంతకుముందు షర్మిల సునీతారెడ్డి కలిసి చేసింది. సునీతారెడ్డి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది, షర్మిల వచ్చి 6లు కొడుతుంది. దానికంటే ముందు తల్లి స్వయానా తల్లి విజయమ్మ గారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయటం. దానికంటే ముందు పులివెందుల్లో వైఎస్ఆర్ సమాధి దగ్గర కొడుకుకి ఒక రకమైన అంటి ముట్టనట్టు అతనికి ప్రార్థన చేయటము, కూతురు విషయం వచ్చేసరికి మనస్ఫూర్తిగా చేసి భావోద్వేగాన్ని పంచుకోవడం మనం క్లియర్ కట్గా చూసాము. ఇలా సొంత కుటుంబం నుంచి ఇలా ఉంది, బయట చూస్తే అలా ఉంది. వీటన్నిటినీ మించి ఒక కూటమి తయారైంది. మొదట అసలు వీళ్ళు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కలవనివ్వద్దు అని ప్లాన్ చేశారు. ఎన్నో అన్నారు. అసలు వాళ్ళని బూతులు సైతం మాట్లాడారు వాళ్ళిద్దరి గురించి. ఎట్లా కొట్లా వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూశారు. ఒకటే ఏంటి ప్లాను, పవన్ కళ్యాణ్ ఏమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని అంటాడు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి, చీలటం కావాలి. ఇద్దరు చీల్చుకుంటే తను సేఫ్గా ఉంటాను అనుకున్నాడు. సరే, అది అవ్వలేదు. అది అవ్వకపోగా వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయటమే కాకుండా వీళ్ళకి ఇంకొక తోడు కూడా తెచ్చుకున్నారు, బీజేపీని. తెచ్చుకునేసరికి కూటమి ఎదురుగా ఓ పక్కన షర్మిల, మధ్యలో వైసీపీ. ఈ పరిస్థితుల్లో ఉండగా కూడా ఇక వాళ్ళు ఒకటే అనుకున్నారు, డబ్బులు పాపం డబ్బులు ఉన్నాయి బాగా, ఈ డబ్బు పంచుదాం. సరే, డబ్బులు ఎంత పంచాలో అంత పంచుదాం. అది అయిపోయిన తర్వాత, డబ్బులు పంపకాలు అయిపోయిన తర్వాత ఇక ఆఖరిగా మిగిలింది ఏంటి, ఎలాగో మందు పంచేది, అది చెప్పుకోకర్లా. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఏమొచ్చి చేరింది వీళ్ళకి, ఎలక్షన్ రోజు కనీసం పోల్ మేనేజ్మెంట్ అయినా బాగా చేసుకుందాము అనుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ బాగా చేయడం అనేది ఒక పాజిటివ్ మాట. మనకి వాళ్ళు ఏం ఆలోచించారు, నెగిటివ్ పోల్ మేనేజ్మెంట్ చేశారు. నెగిటివ్ పోల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే, ఓటర్లని పోలింగ్ స్టేషన్లకు రానివ్వకుండా చెయ్యాలి అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. ఆ భయోత్పాతము రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పల్నాడులో ఒక ఎత్తు. పల్నాడులో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నాం, ఎవరో ఈ పిన్నెల్లి సోదరులు, వీళ్ళు కళ్ళు గప్పి వెళ్ళిపోయారు అంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళారు వాళ్ళు. అజ్ఞాతంలోకి వెళ్ళిన వాళ్ళలో ఇంకొక పెద్ద మనిషి కూడా ఉన్నాడు, కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అసలు ఏ సమాచారమూ దొరకట్లేదు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళు బయట ఉంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది, పోలీస్ ఆఫీసర్ల మీద
చర్యలు తీసుకోవటం. ఈసీ కూడా ఏంటి అంటే కాస్త చూసి చూడనట్టు గోడ మీద పిల్లివాటంలాగా వెళ్ళి వైసీపీ వాళ్ళు చేసుకునేది చేసుకొనిచ్చింది. మళ్ళీ పైకేమో డీజీపీని మార్చినట్టు అమ్మిరెడ్డిని మార్చినట్టు కనిపించింది, కానీ సహాయ సహకారాలు మటుకు వెనక నుంచి అందిస్తూనే ఉంది ఈసీ అందిస్తుంది, సిఎస్ కూడా అందిస్తున్నాడు. వీళ్ళిద్దరూ చేస్తున్నారు కాబట్టే ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మొదటి గంట అర్థం కాదు గొడవలు జరుగుతున్నాయి అని, రెండో గంట అర్థం కాదు, మూడో గంట అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు వీళ్ళకి? ఇప్పుడు నిజంగా నిద్రపోయేవాడిని లేపొచ్చు ఎవరైనా, దొంగ నిద్రపోయేవాడిని ఎవరు లేపుతారు? వీళ్ళు కావాలని వీళ్ళు ఉపేక్షించి సోద్యం చూస్తూ ఊరుకున్నారు. జరగాల్సిన గొడవలు జరిగినాయి. తెలుగుదేశం కార్యకర్తలకి విపరీతంగా దెబ్బలు తగిలినాయి. ఆమె అయితే ఆమెని మెచ్చుకోవాలి. అసలు ఆమె స్పిరిట్ని మర్చిపోకూడదు ఎవరు కూడా. ఆమెకి ఇక్కడ పగిలితే 2 కళ్ళు వాసిపోతే ఆవిడ కుట్లేయించుకుని మళ్ళీ వెళ్ళి పోలింగ్ బూత్లో కూర్చుంది. ఎందుకు అంత పట్టుదల వచ్చింది ఆవిడకి? అస్సలు ఇదిగో ఈ ప్రాంతం అంతా మాది, ఇదంతా మా ఇలాకాలోకి నువ్వు పోలింగ్ ఏజెంట్గా వచ్చి కూర్చుంటావా, నువ్వెంత నీ పార్టీ ఎంత అన్నందుకు నేను నిరూపించుకుంటా అని మళ్ళీ వచ్చి కూర్చుంది. అది అసలు గట్స్ అంటే అవి. మడమ తిప్పకపోవటం అంటే అది, మాట తప్పకపోవటం అంటే అది. జగన్మోహన్ రెడ్డి లాగా తగలని దెబ్బకి పాస్టర్లు వేసుకుని తిరగటం కాదు. ఒకవేళ నిజంగా తగిలింది అనుకుంటే కూడా ఆ దెబ్బ ఎంత ఉందండి, చిన్న దెబ్బ. ఆ దెబ్బకి పెద్ద పెద్ద ప్లాస్టర్లు వేసుకుని ఇప్పుడు ఈమె నిన్ను ఆయన్ని పక్కన పెడితే ఎవరికి తగిలిన దెబ్బ అండి? అంటే ఒక గొడ్డలి వేటికి కూడా తను భయపడలేదు. అదే కదా నేను అనేది. ఇలా రక్తం కారుతుంది, వచ్చింది బయటికి వచ్చి కుట్లేయించుకుని వెళ్ళి కూర్చుంది. అది గట్స్ అంటే, అది పల్నాడు అంటే. ఇదంతా వాళ్ళకి మైనస్ అవుతుంది అని అనుకోవట్లేదా? అంటే పోలింగ్ రోజు కూడా వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఇలాంటివన్నీ చూసి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిపోతాయి కదా, ఇవన్నీ చూసి మనం ఈ ఓటు వేస్తే ఎంత, ఓటు వేయకపోతే ఎంత, మన ప్రాణం కంటే ఓటు ఎక్కువ అని ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉంటారని ప్లాన్ చేశారు వాళ్ళు. కానీ ప్రజలు ఎలా ఆలోచించారంటే వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేస్తేనే ఇంత దారుణంగా ఉంది, అసలు ఈసారి వచ్చారంటే ఇంకేమన్నా ఉందా అని ప్రాణాలకు తెగించి మరీ ఓటర్లు బయటకు వచ్చి బారులు తీరిన ఓటర్లు ఎక్కడ చూసినా. వాళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి ఇంకొక వణుకొచ్చిన విషయం ఏంటంటే ఇటు హైదరాబాద్ నుంచి, అటు బెంగళూరు నుంచి, అటు చెన్నై నుంచి, అటు గుజరాత్ సూరత్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి 10,000 మంది వచ్చారు ఓటేయడానికి. నువ్వు కేవలం ఓటు కోసం 10,000 మంది వచ్చారంటే అది నభూతో నభవిష్యత్ అసలు. ఇంతమంది సునామీలాగా వచ్చేసారు, వీళ్ళందరూ ఓట్లు వేస్తారేమో టీడీపీకి, వేస్తే మన పరిస్థితి ఏంటి అని ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఈసారి ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయో లేదో కూడా నాకు తెలియదు, నమ్మకం లేదు అని దొంగేడుపులు ఏడ్చాడు కదా. సరే, ఎంత దొంగేడుపులు ఏడ్చినా అసలు చేసిందంతా మీ వాళ్లే కదా. ఇప్పుడు ఇంతమంది పోలీసుల్ని బలిపెట్టారు. మాచర్ల లో జరిగిన గొడవలకి, పల్నాడులో జరిగిన గొడవలకి 7 కానిస్టేబుల్స్ కింద నుంచి మొదలెడితే 7 కానిస్టేబుల్స్, తర్వాత డీసీపీలు, వీళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో. మరి వీళ్ళందరూ ఇప్పుడు శాఖాపరమైన చర్యలు, సస్పెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయి. మీరు బాగానే ఉంటారు, కింది స్థాయి వాళ్ళు కదా, కేసులు ఎదుర్కొనేది వీళ్ళకు ఉండాలి బుద్ధి. అసలు మనం చేసే ఉద్యోగం ఏంటి, మన విధి విధానాలు ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అని బుద్ధి ఉండాలి. అసలు వీళ్ళని సస్పెన్షన్లు, శాఖాపరమైన చర్యలు కాదు, వీళ్ళు అసలు పోలీసు ఉద్యోగానికి అనర్హులని వాళ్ళని అసలు శాశ్వతంగా పోలీసు ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఆ డీసీపీ చైతన్యారెడ్డిని ఒకడిని వీళ్ళని తీసిపారేయాలి. తీసేస్తే ఏమవుద్దంటే ఈసారి ఎప్పుడన్నా ఇట్లా చట్టాలని మనకిష్టం వచ్చినట్టు వాడుకుందామనే పోలీసులకి ఒక భయం లాంటిది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎన్కౌంటర్లు చేయమని అడుగుతున్నారు కదా, ఏదైనా అత్యాచారం జరగగానే. ఇలాంటప్పుడు ఎవరు మాట్లాడరే అంటే ఎన్కౌంటర్ చేయమని కాదు నా ఉద్దేశం, వీళ్ళు పోలీసు ఉద్యోగాన్ని పనికిరారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మేడం, ఇప్పుడు ఎవరైతే తను ఉంది కదా, తనకి గొడ్డలు వేటు పడినప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోవాలి? మనకి చూస్తున్నాం, వీడియో కనిపిస్తుంది, ఆయన కూడా వాళ్ళని ఎందుకు పిలిపించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే
మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి అన్నట్లు ఇండియా మొత్తం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వంక అన్నట్లు మరి ఇలా చేస్తే చూడక ఏం చేస్తారు? ఇది ఇంకొక బీహార్ లాగా తయారు చేసావు నువ్వు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఆంధ్ర ఎలక్షన్స్ ఇట్లా ఉండేయా? నువ్వు వచ్చాకనే ఇట్లా జరిగింది. అసలు ఆ చైతన్య రెడ్డి అనేవాడికి వాడి ఉద్యోగం రాజంపేట అయితే తాడిపత్రిలో వాడికి ఏం పని? అది తీసేయాల. ఇట్లాంటి వాళ్ళని, ఇంత అధికార దుర్వినియోగం చేసే వాళ్ళని అసలు ఉద్యోగాల్లో ఉండకూడదు. పోలీస్ అంటే ఎవరు? పోలీస్ అంటే చట్టాన్ని రక్షించేవాడు. మరి ఇలాంటివన్నీ చూసిన తర్వాత అందరి మీద శాఖాపరమైన చర్యలని, ఆ చర్యలని, ఈ చర్యలని మొదలెట్టేసరికి ఈ గొడవలన్నిటికీ మేమెక్కడ కారణం అని, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి లోపలేస్తారు అని ఒక భయం వచ్చేసింది పిన్నెల్లి సోదరులకి. అందుకే పారిపోయారు ఎవరికి చెప్పకుండా. మరి వీళ్ళు నోరు తెరిస్తే మడమ తెప్పిన వేర్లమి, మా పల్నాడు పౌరుషం, మేము వాళ్ళకి వారసులం వీళ్ళకి వారసులం అని కోతలకు వస్తారు కదా. అందుకని చెప్పి కొంచెం బాబు మీరు ఒక మాట అనేటప్పుడు ముందు గుర్తుపెట్టుకోవాలి. నేను చచ్చే వరకు ఈ మాట మీద నిలబడాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోయారు కాబట్టే మీరు ఈవేళ దాక్కోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీరు ఎక్కడ దాక్కున్నా, కలుగుల్లో ఎక్కడ దాక్కున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఈ రోజుకి నమ్ముతున్నాం, ఇన్ని చూసిన తర్వాత కూడా.